అధ్యక్షుడు బట్టి బడ్జెట్ అంకెల గారడి అంటూ కూడా ఒక ఫాల్స్ ఫ్యాన్సీ బడ్జెట్ అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. ఒక ఫెయిల్డ్ ఫాల్స్ ఫ్యాన్సీ బడ్జెట్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత నిరాశజనకంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బహుశా పొరపాటున గత ఏడాది బడ్జెట్ చదివారేమో అన్న అనుమానం కలుగుతోందని, ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పుకోవడానికి ఒక్క రిజల్ట్ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా విద్యారంగానికి బడ్జెట్ లో తీరని అన్యాయం జరిగిందని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి గత ఏడాది కంటే 1000 కోట్లు పెంచినట్లుగా చూపిస్తున్న ఓవరాల్ బడ్జెట్ లో దీని వాటా కేవలం 8% మాత్రమేనంటూ రామచంద్రరావు గుర్తు చేశారు. ఇక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, బీహార్ తమ బడ్జెట్ లో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతతో సగం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో అని గొప్పలు చెప్పడమే తప్ప విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఒక్క ప్రయత్నం కూడా కనిపించట్లేదంటూ కూడా రామచంద్రరావు విమర్శించారు. ఆరోగ్య రంగ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగునుందన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా చెల్లించలేదని, రేవంత్ ప్రభుత్వం పెన్షన్లు ఇతర బెనిఫిట్లను కూడా ఆరోగ్యశ్రీ డిఫరెంట్ వెంటనే అప్పగించడం అంటే ఆ సంస్థను కూడా దివాళా తీయడమేనంటూ ఆయన హెచ్చరించారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పకుండా ఫ్యూచర్ సిటీ అని ఫ్యాన్సీ పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తన ఘనత చెప్పుకుంటున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లన్నీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకాల వల్ల వచ్చినవేనంటూ ఆయన స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రోడ్, దాని పక్కన వచ్చే రీజనల్ రింగ్ రైల్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ అని, కేవలం భూసేకరణ తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదంటూ ఆయన ఎండగట్టారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతుందంటూ కూడా ఆయన విమర్శించారు. 5 దఫాలుగా రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా సరిగ్గా ఇవ్వకుండా ఇంకా ప్రతి రైతుకు ఇంకా సుమారు 45,000కు పైగా బాకీ ఎగ్గొట్టారంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక మూసీ ప్రక్షాళన పేరుతో ఇళ్లను కూలగొట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ ఢిల్లీలో తుర్మాన్ గేట్ వద్ద పేదల ఇళ్లు కూలగొట్టిన మైండ్ సెట్ తోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఇక మరొక అంశం చూస్తే ఈ రోజు ముస్లిం సోదరులందరికీ మనం ముందుగా ప్రస్తావించినట్లుగా ఈరోజు ముస్లింలందరూ కూడా రంజాన్ మాసం పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికి సంబంధించి కంది శ్రీనివాసరెడ్డి వాళ్ళకి విషెస్ తెలియజేశారు. భక్తికి పరమార్థం, పవిత్రకు ప్రతీక, సేవాభావానికి, మత సామరస్యానికి చక్కటి నిర్వచనం. రంజాన్ పండుగ అల్లాహ్ మీ అందరి జీవితంలో శాంతి, సుఖం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరి మనలందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరొక అంశం చూస్తే కూడా మూసీపై ముందుకే నష్టపోయేవారని ఎలా ఆదుకోవాలో చర్చిస్తున్నాం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మూసీ సంబంధించి కూడా నిన్న కేబినెట్ విస్తరణపై చర్చించారు. కేబినెట్ విస్తరణపై ప్రస్తావన వచ్చినప్పుడల్లా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు చేయవద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో తనకు తెలుసని, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడే చేస్తానంటూ ఆయన వెల్లడించారు. ఇక తెలంగాణ బడ్జెట్ ఫ్యూచర్ బడ్జెట్ అని, అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇచ్చామంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని మౌలిక వస్తువుల కల్పనకు సరిపడే నిధులు కేటాయించామంటూ కూడా బడ్జెట్ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. మరొక అంశం చూస్తే బడ్జెట్ కు సంబంధించి కూడా నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడారు. మరొక శ్రీలంకలా మారుస్తారా అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. అంకెల గారడితో ప్రజలను వంచిస్తున్నారు. రైతు భరోసా ఒక మోసం, 6 గ్యారంటీలు మాటేమిటి? అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికార పార్టీకి సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పై కూడా బండి సంజయ్ అలాగే ప్రతిపక్షాలు విమర్శించారు, మనం చూసాం. అలాగే కరీంనగర్ వేదికగా కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండకడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం
భవిష్యత్తులో మరొక శ్రీలంకలా మారబోతుందా అనే భయం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం అంకెల గారెడితో ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మోసం చేయడమే తప్ప ఈ బడ్జెట్లో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని కొట్టిపారేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజల చేతికి చిప్పిచ్చేలా ఉందని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ అని ఆయన విమర్శించారు. మనది బిచ్చపు బతుకులేనా అంటూ భావోద్వేగపూరిత ప్రశ్నను సంబంధించిన ఆయన ఇప్పుడు తెలంగాణ సమాజం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ బడ్జెట్ కేటాయింపులన్నీ ప్రగల్భాలకే పరిమితమని, ఆచరణలో శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. రైతు భరోసా పథక విషయంలో సీఎం రైతులను అమాయకులను చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు. కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 6వ 5లో ఇవ్వాల్సిన నిధులను కేవలం 4 వాయిదాలకే పరిమితం చేసి మిగిలిన 2 వాయిదాలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన విమర్శించారు. ఒకసారి నిధులిచ్చి పాతది ఇవ్వక, వచ్చేది ఇవ్వక రైతులను అయోమయానికి గురిచేస్తూ చివరకు దుకాణం బంద్ అనే రీతిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన విమర్శించారు. మరొక అంశం చూస్తే, మూసీపై ముందుకే నష్టపోయేవారని ఎలా ఆదుకోవాలో చర్చిస్తున్నామంటూ కూడా నిన్న బడ్జెట్ అనంతరం మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో వెనక్కి వచ్చేది లేదు అని, ఇక నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలో ప్రజల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లుగా సీఎం తెలిపారు. నదికి 2 వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూసేకరణ చేస్తామని, అందుకు తగ్గ ప్లాన్ కూడా రెడీ అయినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై గాంధీ మనవడు తుషార్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తాను తెలుసుకున్నారని సీఎం పేర్కొన్నారు. గాంధీ మనవడు కూడా ఈ దేశ పౌరుడే అని, ఆయన బీఆర్ఎస్ ట్రాప్ లో పడి ఆ ప్రకటన చేసి ఉంటారంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డ్రగ్స్ అంశంతో ఇంత జరుగుతుంటే బీజేపీ ఎందుకు స్పందించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లను తిడుతుంటే బీజేపీ రియాక్ట్ అవుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా త్వరలో చెప్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్ల ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంతో మంది జీవితాలు బలైపోయారంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవన్నీ చూస్తే కూడా, అంటే బడ్జెట్ కి సంబంధించి ప్రతిపక్షాలు ఎలా విమర్శిస్తున్నాయి అన్ని చూద్దాం. అంటే అధికార పార్టీ మేము అందరికీ న్యాయం చేస్తూనే బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పేసి అధికార పార్టీ చెప్తూ వస్తుంటే, అంటే గతంలో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దానికి భిన్నంగా అంకెల గారడి తప్ప బోగస్ బడ్జెట్ లా ఉంది అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కూడా, మనం ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ కానివ్వండి, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తారు, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసి పోటీ చేస్తారు, ఇద్దరు ఒక మాట మీదే ఉంటారంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మనం ఎక్కడ చూసినా కూడా ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ ఆరోపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూడా, ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోయే ఎన్నికల్లో కూడా, అంటే బీఆర్ఎస్ అలాగే బీజేపీ కలిసి పోటీ చేస్తాయేమో త్వరలో ప్రకటిస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎలా స్పందిస్తుందో చూద్దాం. దీనికి సంబంధించి మరి బడ్జెట్ కు సంబంధించి ఇప్పుడు వస్తున్న